హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక వీక్ డే వ్లాగ్ ని చూస్తారు. ఇంకా నేను బుడ్డోడు కోసం చేసిన ఒక హెల్దీ లడ్డు రెసిపీ కూడా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ మధ్య చాలా మంది ఎర్లీ మార్నింగ్ 3కి లేచి వాళ్ళ డేని స్టార్ట్ చేస్తూ ఉన్నారు కదా. బట్ నేను నా డేని అప్పుడు ఎండ్ చేస్తాను. సో నా డే ఎండ్ చేసే ముందు ఏం చేస్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా నోస్ సర్జరీ అయింది కదా, ఇంకా ఎవ్రీ 6 hours కి స్ప్రే చేసుకోవాలి. ఆ స్ప్రే కూడా చేసుకొని దెన్ ఐ విల్ గో టు బెడ్. ఒక్కొక్కసారి ఓపిక ఉంటే ఐ విల్ స్టార్ట్ మై డే. అది చాలా రేర్ గా జరుగుతుంది. ఏదైనా పండగలప్పుడు కానీ లేదా నేను ఏదైనా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడే ఆ టైంకి ఇంకా నేను నా డేని స్టార్ట్ చేస్తాను. ఆర్ఎల్స్ ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నాము, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోవాలి అనుకుంటేనే లేస్తాను, లేకపోతే ఇంకా పడుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 10-11 ఆ టైంకి లేస్తాను. ఇంకా నేను పడుకునేసరికి టైం ఆల్మోస్ట్ 3:15, 3:30 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే పొద్దున్నే లేచేసరికి బెడ్షీట్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాము. వీక్లీ ట్వైస్ కంపల్సరీ బెడ్షీట్స్ అయితే రిమూవ్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియోస్ లో నాకు నోస్ సర్జరీ అయిన తర్వాత రీసెంట్ గా నేను ఒక పిల్లో తీసుకున్నాను 3000 రూపీస్ పెట్టి అని చెప్పాను కదా. బట్ ఆ వీడియోలో ఈ పిల్లో చూపించడం కుదరలేదు, అందుకనే ఇప్పుడు ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. సో నేను చెప్పిన పిల్లో ఇదే అనమాట. దీని కాస్ట్ 3000. లాటెక్స్ మెటీరియల్ ఏదో యూజ్ చేసి చేస్తారన్నట్టు గుర్తు, బట్ ఏంటి అనేది ప్రాపర్ గా నాకు ఐడియా లేదు. ఈ పిల్లో మీకు ఎంత వరకు యూజ్ అవుతుంది అంటే చాలా బాగా పనిచేసిందండి. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో నాకు ఇంటర్నల్ బ్లీడింగ్ చాలా ఎక్కువ ఉండేది. బట్ మనం ప్రాపర్ గా కనుక హెడ్ పైకి ఎత్తి పడుకుంటే అంత ఇంటర్నల్ బ్లీడింగ్ ఏది అయ్యేది కాదు. సో నాకు ఈ పిల్లో బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. ఇంటర్నల్ బ్లీడింగ్ డిపెండ్స్ అండి, ఒక్కొక్క బాడీ తత్వానికి బట్టి ఎలా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. నాకు 90% అంతా క్యూర్ అయిపోయింది. బట్ ఒక 10% మాత్రం స్టిల్ ఇంకా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. పెయిన్ విషయానికి వస్తే టచ్ వుడ్ నాకు అంత పెయిన్ ఏమీ రాలేదండి. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో చెప్పాను కదా, రాడ్స్ రిమూవ్ చేసినప్పుడు ఎక్కువ పెయిన్ వచ్చిందని చెప్పేసి అప్పుడే టూ మచ్ పెయిన్ అనిపించింది, కానీ ఆ తర్వాత అంత పెయిన్ అయితే ఎప్పుడు రాలేదు. అండ్ ఐ వాస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద ట్రీట్మెంట్ విచ్ ఐ హావ్ టేకెన్. బికాస్ నేను ఒక స్టెప్ వెనక్కి వేసి ఓపెన్ సర్జరీ కనుక చేసుకొని ఉండుంటే డెఫినెట్ గా ఒక 1 month నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను బాగానే ఉంటాను బెడ్ రెస్ట్ తీసుకొని, బట్ నా ఫ్యామిలీ సఫర్ అయ్యేది. సో అలా కాకుండా ఏదైతే అది అయ్యిందని నేను ఎండోస్కోపీ చేయించుకోవడమే నాకు బెస్ట్ అనిపిస్తుంది. బికాస్ ఒక 5 days కంటిన్యూస్ గా నేను బెడ్ రెస్ట్ తీసుకుని ఉంటానేమో అంతే. ఆ తర్వాత మళ్ళీ ఐ వాస్ బ్యాక్ టు మై వర్క్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద వ్లాగ్. ఇప్పుడు నేను బుడ్డోని స్కూల్ నుంచి తీసుకొని డైరెక్ట్ గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎప్పుడు ఆ ఫ్లాట్ లో మా నలుగురు ముఖాలు మేమే చూసుకుంటూ బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తానన్నమాట. ఇక్కడ అయితే అందరూ ఉంటారు కాబట్టి మంచిగా బుడ్డోడు కూడా మంచి టైం స్పెండ్ చేస్తాడు. ఇంక ఇక్కడ బుడ్డోడు ఏం చేస్తున్నాడంటే మనమ్మని అన్నం పెట్టమన్నాడంట. సో తను అన్నం పెట్టడమే కాదు, బుడ్డోడికి చక్కగా ముద్దలు కలిపి తినిపిస్తుంది కూడా. ఈ లోపు వెన్నెల టీవీలో మ్యూజిక్ కూడా పెట్టింది. సో మంచిగా పాటలు పాడుకుంటూ అన్నం తింటున్నాడు అనమాట బాబుగాడు. ఇక్కడ అత్తయ్య చూపిస్తున్నది వచ్చేసి ఒక శారీ. అది నేను యాక్చువల్ గా ఒక డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకుందాం అనుకున్నా, కాకపోతే దానికి పైన కింద బార్డర్ ఉండడం వల్ల డ్రెస్ కి బాగోదు. వేరే శారీ గానీ లెహంగా కానీ చాలా బాగుంటుంది. నేను ఆ రెండింటికి చాలా దూరంగా ఉంటాను కాబట్టి చూడాలి. అంబి కనుక సమ్మర్ హాలిడేస్ కి వస్తే తనకి ఆ శారీ చూపిస్తాను, బాగుంటే తనే తీసుకుంటుంది. కావాలా అయితే నువ్వు తెప్పిస్తావు మనవడి కోసం. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మనవాడి కోసం బిస్కెట్లు తెప్పిస్తుందంట్రా. థ్యాంక్ యూ సామమ్మ చెప్పు, గట్టిగా చెప్పు బాబు. ఇంకా తినెవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది, అనూష. సీరియస్ గా మామయ్య షర్ట్ ఐరన్ చేస్తూ ఉంది కదా. బుడ్డోడు వెళ్ళి బిస్కెట్స్ అడిగితే లేవంట. నేను తెప్పిస్తాను బాబు నీ కోసం అని చెప్తూ ఉందనమాట. అదే అంటున్నాను, అమ్మమ్మ చాలా కేరింగ్ గా చూసుకుంటుంది మనవని అని. అలా కాసేపు మంచిగా ముచ్చట్లు పెట్టిన తర్వాత అందరం మళ్ళీ నేను అత్తయ్య బుడ్డు బాబు చలో ఫ్లాట్ కి అనమాట. సో ఫ్లాట్ కి అయితే వచ్చేసాము. ఇంటికి రాగానే ఫస్ట్ లంచ్ చేసేసాం, బికాస్ అప్పటికే టైం ఆల్మోస్ట్ 2:30-3 అలా అయిపోతుంది అనమాట. బుడ్డోడికి ఇక్కడ పిలక వేస్తున్నాను. జుట్టు అయితే భలే పెరిగిందండి. నేను ఏ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను, బుడ్డోడికి కూడా అదే హెయిర్ ఆయిల్ యూస్ చేస్తాను. వీడికి హెయిర్ గ్రోత్ ఎక్కువ. వీడికనే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే అబ్బాయిలకి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటది రేదర్ దాన్ కంపేర్డ్ టు గర్ల్స్. గర్ల్స్ కి జుట్టు కావాలని ఎన్నో ట్రై చేస్తే గానీ జుట్టు పెరగదు, అలాంటిది అబ్బాయిలకి ఏం కాకుండా పెరిగిపోతుంది కదా. సో నాకు బుడ్డోడు జుట్టు చూసినప్పుడు అంతా అదే అనిపిస్తుంది. బుడ్డోడు జుట్టు పెరిగింది కాబట్టి వాడికి చక్కగా పిలక వేయడానికి కూడా కుదిరింది. ఇంకా వాడిని ఆడుకోమని చెప్పేసి ఇప్పుడు బెడ్ అంతా సెట్ చేసేసాను. బెడ్ సెట్ చేసిన తర్వాత పిల్లో కవర్స్ అయితే వేస్తున్నా. ఈ పిల్లో కవర్స్ రీసెంట్ గా స్పెన్సర్స్ లో తీసుకున్నానని చెప్పాను కదా, కాటన్ మెటీరియల్ వి. ఒక్కొక్క పిల్లో కవర్ ఒక పీస్ కాస్ట్ 100 రూపీస్. అలా సెట్ ఆఫ్ 2 అయితే 200 రూపీస్ కి వచ్చాయి. బట్ లిటరల్ గా వర్త్ అండి.
ఈవెన్ వాష్ చేసిన తర్వాత కూడా చాలా బాగున్నది దాని మెటీరియల్. ప్రింటెడ్ అయితే 200 రూపీస్ కదా, వేరాస్ ప్లెయిన్ అయితే మాత్రం 400 రూపీస్. నాకు ప్లెయిన్ వి కూడా అంత మంచి కలర్ కాంబినేషన్స్ అబ్బో బాగున్నాయి అన్నట్టు ఏం అనిపించలేదు. వీటి సైజ్ కూడా ఫ్రీ సైజ్ అన్నమాట. సో ఈజీగా నేను తీసుకున్న ప్రెజెంట్ పిల్లోస్ కి అన్నిటికి బాగా మ్యాచ్ అయిపోయాయి. డైరెక్ట్ ఒరిజినల్ వాయిస్ మంచిగా పిచ్చుకల్ సౌండ్ తో పెడదామని అనుకుంటాను. కరెక్ట్ గా అదే టైం కి ఆ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటారు. ఇంకా అందుకే తప్పట్లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఈవినింగ్ ఇప్పుడైతే నేను బుడ్డోడు కోసం ఒక హెల్దీ లడ్డు రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాము. 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు, అండ్ మీ దగ్గర ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్స్ వాల్నట్, 2 టేబుల్ స్పూన్స్ పిస్తా. మొత్తం ఈ పప్పులన్నీ కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఈ లడ్డు చుట్టడానికి ఒక బైండింగ్ ఏజెంట్ గా అండ్ ఒక స్వీట్నర్ గా నేనైతే డేట్స్ తీసుకున్నాను, దాదాపుగా ఒక 15 డేట్స్. ఇక్కడ నేను యూజ్ చేసేవి కిమియా డేట్స్. మీరు కావాలంటే బయట దొరికే ఖర్జూరపల్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ మెలాన్ సీడ్స్ ఇవన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 1 టేబుల్ స్పూన్స్ గసగసాలు అయితే మిస్ చేయదు, అది కంపల్సరీ. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ గీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం తీసుకున్న నట్స్ అన్ని కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. నా దగ్గర వాల్నట్స్, పిస్తా లేదు కాబట్టి ఓన్లీ బాదం అండ్ జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇందులోనే అంజీర్, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అంజీర్ లేదు, కిస్మిస్ ఉన్నా కూడా నేను వాంటెడ్ గా యాడ్ చేయలేదు, ఎందుకంటే ఓవర్ స్వీట్ అయిపోతుందేమో అనిపించింది. అందుకే ఇక్కడ చూసారా బుడ్డోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేనేం వాడిని రారా హెల్ప్ చెయ్యు అని ఏం అడగలేదు. నేను కట్ చేయడం చూసి అమ్మ నేను కూడా హెల్ప్ చేస్తానన్నాడు. సో వై నాట్, నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి కట్ చేయమని చెప్పాను. కేర్ఫుల్ గా కట్ చేయాలి, నైఫ్ తో పని కదా అని ఏం టెన్షన్ పడద్దు. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారండి మనం ఎలా కట్ చేస్తున్నాము, మనం హ్యాండ్ మూమెంట్ ఎలా పెడుతున్నాము అని. సో దాన్ని బట్టే వాళ్ళు నేర్చుకొని చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి తెలియకపోతే మనం చెప్పొచ్చు. బుడ్డోడికి అంత తెలియకుండా ఏమీ ఉండడు, వాడు నన్ను చూసి అన్ని నేర్చుకుంటాడు కాబట్టి వాడు జాగ్రత్తగానే కట్ చేస్తాడు. ఇంకా కటింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు డీసీడింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. తీసుకొచ్చిన కిమియా డేట్స్ లోని సీడ్స్ ఉంటాయి అనమాట. సో సీడ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులోని కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. అది రెడీ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన జీడిపప్పు, బాదం పప్పు పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మంచి స్మెల్ వస్తుంది అంతవరకు ఫ్రై చేసి నెక్స్ట్ ఇంకా ఇవి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే బాండీలోని కొంచెం గీ యాడ్ చేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ మెలాన్ సీడ్స్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డు హెల్త్ కి చాలా మంచిదండి. మెయిన్ గా హెయిర్ గ్రోత్ కి కానీ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయండి. మీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ అన్ని కూడా పోతాయి. అండ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ వెయిట్ లాస్ అండ్ మీకు చాలా స్వీట్ టూత్ ఉంది, ఏదైనా స్వీట్ తినకపోతే నాకు క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వవు అనుకుంటే ఈ లడ్డు ట్రై చేయండి. రేదర్ దాన్ ఎనీ అదర్ స్వీట్ ఇన్ ద మార్కెట్. ఇది ప్రిపేర్ చేసుకొని కనుక ఉంచుకుంటే స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు ఒక్క లడ్డు తినండి చాలు, ఇంకా వాటర్ తాగేస్తే మీ స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ లడ్డు వెయిట్ లాస్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద వ్లాగ్, మీరు చూసినట్టయితే గసగసాలు కూడా నేను కొంచెం గీలో అలా ఫ్రై చేసేసాను కదా, అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేశాను. కొంచెం చల్లగా అయ్యే లోపు ఇక్కడ ఒక మిక్సీ జార్ లో డేట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ముందే చెప్తున్నానండి, డేట్స్ కి సీడ్స్ అన్ని రిమూవ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ డేట్స్ ని మరీ ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదు, కానీ కొంచెం పేస్ట్ లాగా అలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం కొంచెం గీలోని ఫ్రై చేస్తాము. ఈ డేట్స్ పేస్ట్ ని ఒక 2 మినిట్స్ అలా గీలో ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఆ డేట్స్ పేస్ట్ కి కలిసిపోతాయి. సో అంతా కలిసి ఒక దగ్గరికి ముద్దలా అయిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పటి వరకు లో ఫ్లేమ్ లో పెట్టేసి మొత్తం అంతా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. సో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి గనుక మిక్స్ చేస్తే అంత ఈజీగా కలవదు. అందుకనే మనం ఫ్లేమ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో పెట్టి మనం మిక్స్ చేస్తే గనక చూసారు కదా దగ్గరికి ఇలా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా మొత్తం దగ్గరికి అయిపోయింది అండ్ ప్యాన్ కి కూడా ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది. సో ఈ స్టేజ్ లో మనం వెంటనే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మీరు కావాలి అనుకుంటే బర్ఫీ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే లడ్డూస్ లా కూడా చుట్టుకోవచ్చు. నేను ఇది లడ్డూస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ వెరీ స్మాల్ లడ్డూస్ చుడుతున్నానండి, ఎందుకంటే బుడ్డోడికి రోజుకి ఓన్లీ 1 లడ్డు ఇద్దామని అనుకుంటున్నాను. ఏదైనా హెల్త్ కి మనం అతిగా తీసుకుంటే మంచిది కాదు. మనం తీసుకోవాల్సిన అమౌంట్ లో తీసుకుంటే గనక మనం తీసుకున్న ఫుడ్ కి వాల్యూ ఉంటది, అంటే ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని మన బాడీకి పడతాయి. ఈ లడ్డూలో మనం షుగర్, బెల్లం, తేనె అలాంటివి ఎటువంటి ఎక్స్టర్నల్ షుగర్స్ ఏవి యాడ్ చేయలేదు. డైరెక్ట్ గా మనకి ఆ డేట్స్ లోనే షుగర్ ఉంటుంది కాబట్టి ఆ తీపి సరిపోతుంది. నేను గసగసాలు ఎక్కువ యాడ్ చేశాను,
అందుకనే చూడడానికి మొత్తం గసగసాలే కనిపిస్తున్నాయి. బట్ ఈ ఎండాకాలంలో గసగసాలు తినడం కూడా మంచిది కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అంతే. తగ్గించుకోవాలి అనుకుంటే గసగసాల క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. నేను బుడ్డోడికి ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి చిన్న సైజ్ లో చేశాను. అదే మీరు పెద్దవాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజ్ లడ్డు చేసుకొని రోజుకొకటి తీసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ మీరు లడ్డూస్ ఇలాంటి స్వీట్ ఐటమ్ ఏదైనా తీసుకుంటే గనక మార్నింగ్ తీసుకోండి అరౌండ్ 11 o'clock ఆ టైంకి, లేకపోతే ఈవినింగ్ 4 ఆ టైంకి తీసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి దాదాపుగా ఒక 20 లడ్డూల వరకు వచ్చాయన్నమాట. చాలు, ఒక 1 week స్నాక్ బాక్స్ కి నేను ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ లడ్డూలు తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇలా లడ్డూస్ అన్ని ప్రిపేర్ చేసి ఇది ఒక గ్లాస్ బాటిల్ లో స్టోర్ చేసుకున్నాను. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఎప్పుడు బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ లేకపోతే స్నాక్స్ పెట్టడం కన్నా మనం ఇంట్లో ఈజీగా ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా ఒక 1 week వరకు వచ్చేస్తాయి. వాళ్ళకి హెల్దీ స్నాక్స్ పెట్టినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఇంకొన్ని స్నాక్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో అస్సలు మిస్ చేయొద్దు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా చేసుకోపోయి ఉంటే. అండ్ ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఇంకా చూసారు కదా, గ్లాస్ బాటిల్ లో మొత్తం ఈ లడ్డూస్ అన్ని స్టోర్ చేసేసాను. నెక్స్ట్ నా దగ్గర ఎక్స్ట్రాగా కొన్ని పంకిన్ సీడ్స్, మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవి మిగిలిపోయాయి అనమాట. అవి అలానే పెట్టేసాం అనుకోండి పురుగు పట్టేస్తాయి. బట్ కొంచెం అలా డ్రై రోస్ట్ చేసి పెడితే చక్కగా ఒక 1-2 weeks వరకు కూడా ఎటువంటి పాడవడం లాంటివి ఏది ఉండదు. ఆకలేసినప్పుడు కొన్ని సీడ్స్ అలా తీసుకొని తింటే మనకి సేమ్ జీడిపప్పు బాదం పప్పు తిన్నప్పుడు ఎలా ఉంటాయో ఈటి టేస్ట్ కూడా అలానే ఉంటాయి. అంతకు మించి వేరేగా కొత్త డిఫరెంట్ టేస్ట్లు అయితే ఏవి ఉండవు. అండ్ ఈ సీడ్స్ అని హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉంటే ఇలా డ్రై రోస్ట్ చేసిన సీడ్స్ ని ఒక డబ్బాలో పెట్టి వాళ్ళ బెడ్ టేబుల్ దగ్గర పెట్టండి. సరికి ఆకలేసినప్పుడు జంక్ తినకుండా ఇలాంటి సీడ్స్ తింటే హెల్త్ కి కూడా మంచిదే కదా. ఈ మధ్య రాను రాను నాకు కూడా అర్థమవుతుంది, మనం హాస్పిటల్ కి డబ్బులు పోసే కన్నా ఇంట్లోనే చక్కగా కావాల్సిన హెల్దీ రెసిపీస్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మరీ అంత ఎక్కువ రేట్ కూడా ఏవి ఉండవు. వీలైతే నట్స్ అన్ని కూడా తెచ్చుకొని డైరెక్ట్ గా తినడానికి ట్రై చేయండి, లేదంటే ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. అండ్ ఎస్ గైస్, ఈ వ్లాగ్ ని నేను ఎక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. నెక్స్ట్ అని చాలా మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ బై ద వే, హ్యాపీ వీకెండ్ గైస్. ఈ రోజు సాటర్డే అయినా వ్లాగ్ పోస్ట్ చేయాలి అనిపించింది, అందుకనే పోస్ట్ చేసేసాను. సో యా, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.